కొడుకును కని పెంచి సాది సవరించి ఒక ప్రయోజకులను చేసి మనకు నచ్చిన పిల్లను తెచ్చి పెళ్ళి చేస్తాం. మనమే నచ్చి మనమే మెచ్చి కొడుకు పెళ్ళి చేస్తాం. ఆ వచ్చిన కోడలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మన పిల్లలను ఎట్లా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఎట్లా రీతి చెప్తాము, బుద్ధి చెప్తాము. వచ్చిన కోడళ్ళకు కూడా అట్లనే చెప్పాలి. వచ్చిన కోడళ్ళు పరాయి వాళ్ళు కదా అనేసి వాళ్ళను వేరుగా చూడకూడదు. మన ఇంటికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మన పిల్లలతో సమానం. కొందరు ఎట్లుంటారంటే కొడుకు ఎంత దరిద్రుడైనా సరే కోడలనే నిందిస్తుంటారు. అరే ఫస్ట్ నీ కొడుకుని సరి చేసుకో, నీ కొడుకే సరిగా లేడు, వేరే వాళ్ళని ఎందుకంటారంటే ఆ మంచిగా లేనంతో ఎందుకున్నావు, వెళ్ళిపో. అలాంటి అత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఏళ్ళ కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు అసొంటోళ్ళు లేరు. ఇప్పుడు కొడుకు కాపురం మంచిగా ఉండాలి అని అనుకునేటోళ్ళే ఉన్నారు. అప్పటోళ్ళు అట్లా కాదు. కొడుకు కోడలు మంచిగా ఉంటే అసలు కళ్ళు ఓర్చేటివి కాదు. అప్పటోళ్ళు కూడా అందరు కాదు, ఎవరో కొందరు ఉంటారు. అందరు ఒక్కలాగా ఉంటారా? అందరు ఒక్కలాంటి కోడళ్ళు ఉండరు, అందరు ఒక్కలాంటి అత్తలు ఉండరు. ఏది ఏమైనా అత్త కోడళ్ళు మంచిగా ఉండాలి. మంచిగా ఉండి అన్నిట్లలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా గడపాలి ఒక ఇంట్లో.